హాయ్ అండి, అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి పెళ్లి కూతురు స్పెషల్ బ్లౌజ్ అండి. ఈ డిజైన్ అయితే నేను ఫస్ట్ టైం వేస్తాను, ఫస్ట్ టైం కాదు బార్డర్ పెట్టి ఫస్ట్ టైం అయితే వేస్తాను. ఇంతకుముందు లాస్ట్ టైం పర్పుల్ కలర్ బ్లౌజ్ మీద అయితే వేసినా కదా. డిజైన్ అయితే చూడండి, షార్ట్స్లో పెట్టినాను మన ఆర్ఎన్ నవ్య ఫ్యాషన్లో, ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి. ఈ డిజైన్ వచ్చేసరికి బార్డర్ శారీలో బార్డర్ తీసుకొని ఒక లైన్ అయితే ఇచ్చేసి దాన్ని మనమైతే టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేయాలండి. అక్కడైతే కింద వచ్చేసి మనకి కట్ వర్క్ వస్తుంది, కింద కట్ వర్క్ వచ్చేసి పైన బార్డర్ వస్తుంది, ఆ పైన వచ్చేసి డిజైన్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, లైన్ అయితే స్కిప్ చేసేసిన తర్వాత లైన్ అయితే వేసినాను. డిజైన్ అయితే ఆ బార్డర్ వేసిన తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసిందండి. నేనైతే 3 కలర్ షేడ్స్ అయితే తీసుకున్నా. జరీ ఒకటి, గ్రీన్ ఒకటి, లైట్ గ్రీన్ ఒకటి తీసుకున్నాను అనమాట. శారీ లేదండి, శారీ కుచ్చులకు అయితే ఇచ్చినాను. ఒకసారి అది కూడా ఫోటో వీలైతే యాడ్ చేస్తాను మీకు, చూడండి. ఇంక ఇది డిజైన్ అయిపోయిన తర్వాత మనకైతే హ్యాండ్ ఫుల్ ఫినిషింగ్ అయిన తర్వాత లుక్ అయితే వేరేగా వస్తుంది. ఇంకా మీరు అడగచ్చు ఆ ముడతలు ఎందుకు వచ్చినాయి అక్క అనేసి. ఆ ముడత ఏమంటే పైన కింద స్ట్రైట్ పెట్టినాం కాబట్టి, స్టిచ్చింగ్ వేసినాం కాబట్టి నీట్గా వచ్చిందండి. అటు సైడ్ ఇటు సైడ్ మనం కుట్టు వేయలేదు కదా, అది కొద్దిగా లూజ్ వచ్చింది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక లైన్ వేస్తే నీట్గా లుక్ అయితే బాగుంటుంది అనమాట. ఇవైతే నేను స్టిచ్చింగ్ చేయలేదు, స్టిచ్చింగ్ చేసిన వాళ్ళైతే అక్క బాగున్నాయి డిజైన్స్ అనేసి చెప్పిందంట. ఇంక వీళ్ళైతే పెళ్లి బ్లౌజెస్ అన్నిటికీ మగ్గం వర్క్ వేయించుకోకుండా కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారండి, డిజైన్స్ బాగుంటాయి అనేసి. ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు డిజైన్ బాగా నచ్చింది అనుకుంటా, ఎందుకంటే ఈ డిజైన్స్ అయితే పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటాయి. కట్ వర్క్ ఇచ్చేసి కింద మువ్వలు కనుక కుట్టుకుంటే ఇంకా లుక్ అయితే చాలా బాగా వస్తుందండి. పెళ్లి కూతురికి స్పెషల్గా డిజైన్ ఇదైతే ఇది మెరూన్ చీర అంట. ఇంకా మెరూన్ చీర అంటే విలేజ్లో రిసెప్షన్ అంటారు కదా, అట్లా. సో మెరూన్ తరలిపోయేటప్పుడు అనమాట ఈ చీర. డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చిందని, మీకు కూడా నచ్చింది అనుకుంటా. సేమ్ డిజైన్ ఇంకొక బ్లౌజ్ కూడా వేసిన, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చూపిస్తాను కదా. ఇప్పుడు మీకు ఈ లైన్ వచ్చేసి చాలా అంటే చాలా మందం వస్తుందండి, 3-4 లేయర్స్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్ వేసేటప్పుడు. ఇప్పుడు ఇది వచ్చింది కదా మనకి లైన్, అట్లా కాకుండా చాలా మందం వస్తుంది. ఇది కూడా చిన్నగా కట్ వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ అయితే చాలా నీట్గా వస్తుందండి ఫ్రంట్. ఇంకా బ్యాక్ వచ్చేసరికి మనం జరీ వర్క్ తీసుకున్నాం కదా, దానికోసం లుక్ అయితే మారిపోయింది. జరీతో వేస్తే షైనింగ్ స్టోన్ కూడా అక్కర్లేదనుకుంటా, కానీ నేను పెళ్లి కూతురు బ్లౌజ్ బాగుండాలనేసి అయితే పెట్టిన స్టోను. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ జరీను గోల్డ్, క్రీమ్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నా అండి. సేమ్ డిజైన్ ఇది కూడా చూసేయండి. మీకు రెండిట్లో ఏ డిజైన్ నచ్చింది అనేసి అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి ఏమంటే ఇది కూడా పెళ్లి కూతురు బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి రాసిల్క్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళు బ్లౌజ్ అయితే ఇది మార్నింగ్ 10కి అయితే ఇచ్చినారు, 9కి అయితే ఇచ్చినారు. మళ్ళీ మార్నింగ్ 10కి అంతా నేనైతే బ్లౌజ్ కంప్లీట్ చేసి ఇచ్చేసిన. నైట్ కూడా వర్క్ పెట్టాల్సి వచ్చింది. ఇది మీకు తెలుసు కదా టైమింగ్ ఎంత ఉంటుంది అది. ఈ బ్లౌజులు ఎవరైతే వర్క్ చేసినారో వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుందండి టైమింగ్ ఎంత ఉంది అనేసి. నేను ఇంకొకటి ఏమంటే కొద్దిగా స్పీడ్ అయితే తగ్గిస్తానండి, ఎందుకంటే జరీ బ్రేక్ అయిపోతూ ఉంటుంది కదా, అంతా జరీతో అయితే వర్క్ చేసిన అనమాట. అందుకోసం కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిద్దామనేసి అయితే ఫ్రేమ్ మీద రిమూవ్ చేసేసిన, ఎందుకంటే అక్క వస్తుంది బ్లౌజ్కి అంటే హడావిడిగా తీస్తాను అనమాట. బిజీ కదా సీజన్లో, ఒక్కదాన్ని వర్క్ చేసలేక అన్నీ బిజీగా చూపించేస్తాను. కొన్ని బ్లౌజులు అయితే మీకు చూపించకుండానే ఇచ్చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీడియో తీయడానికి కూడా టైం దొరకడం లేదు. స్టోన్ పెట్టిన తర్వాత ఆరకనే తీసుకొని పోతున్నారు అనమాట. ఇంక ఈ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, చూడండి హ్యాండ్ అయితే ఫుల్ గ్రాండ్గా ఉంది. వాళ్ళకైతే బాగా నచ్చిందండి డిజైన్ అయితే సో ఈరోజు బ్లౌజెస్ అయితే ఇది. మీకు ఈ రెండిట్లో ఏ బ్లౌజ్ నచ్చింది అనేసి నాకైతే కామెంట్ చేయండి. నాకైతే 2 నచ్చినాయి. ఇంకా లాస్ట్ టైం షార్ట్స్లో చూడండి ఆర్ఎన్ నవ్య ఫ్యాషన్లో పెట్టిన పర్పుల్ కలర్ మీద అయితే ఈ డిజైన్ వేసినాను. ఇంకా నెక్స్ట్ సేమ్ బ్లౌజ్ బార్డర్ పెట్టి ఇంకొక బ్లౌజ్ ఉంది, అది కూడా రెడీ అయిన తర్వాత మీకు అయితే చూపిస్తా. సో ఇంకా ప్రైస్ అయితే ఎంత అనేసి అడుగుతారేమో, సో డైరెక్ట్గా నా షాప్ దగ్గరకు వస్తే మాత్రం ప్రైస్ అయితే చెప్తాను. నాకైతే ఈ డిజైన్ చూస్తా అంటే బ్లౌజ్ అయితే ఇవ్వాలనిపించలేదండి వాళ్ళకైతే సో మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటా, ఎందుకంటే రెడ్ మీద వేస్తే ఇంకా హైలైట్ అయిపోయింది అనమాట. గ్రీన్ కలర్ షేడు లుక్ అయితే చాలా బాగుంది. కింద బార్డర్లో మందంగా వర్క్ వచ్చింది కదా, అదైతే చాలా బాగుంటుందండి. సో ఇంక ఈరోజు వర్క్ అయితే ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.